మహారాష్ట్రలో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి కారును అధికారులు రెండోసారి తనిఖీ చేశారు. నిన్న చంద్రాపూర్ ప్రచార సభకు వెళ్తుండగా తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్ర బోకర్ నియోజకవర్గంలో సీఎం ప్రచారం చేస్తున్నారు. మహారాష్ట్రలో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి కారును అధికారులు రెండోసారి తనిఖీ చేశారు. నిన్న చంద్రాపూర్ ప్రచార సభకు వెళ్తుండగా తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్ర బోకర్ నియోజకవర్గంలో సీఎం ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి కారును మళ్ళీ తనిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం బిజీగా ఉన్నారు. 2 రోజులుగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్న నాగపూర్ వెళ్ళిన సీఎం అక్కడి నుంచి చంద్రాపూర్ నియోజకవర్గానికి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు సీఎం వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. మొదటిసారి ఆయన నిన్న వాహనాన్ని తనిఖీ చేయడం చూశాం. ఇక ఈ రోజు కూడా సీఎం ఇటు నాగపూర్ నుంచి నాందేడ్ నియోజకవర్గంలో ప్రచారానికి బయలుదేరారు. ఆ సమయంలో ఆయన వెళ్తున్న క్రమంలోనే ఇటు పోలీసులు ఆయన వాహనాన్ని ఆపి విస్తృతంగా తనిఖీ చేశారని చెప్పాలి. బోకర్ నియోజకవర్గంలో ఈ రోజు సీఎం ప్రచారం చేయబోతున్నారు. అక్కడ సభలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. ఈ రోజు మొత్తం 3 బహిరంగ సభల్లో సీఎం ప్రసంగించబోతున్నారు. అక్కడికి వెళ్తున్న క్రమంలోనే బోకర్ నియోజకవర్గానికి సమీపంలో పోలీసులు రేవంత్ రెడ్డి వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. సీఎంతో పాటు అధికారులు కూడా ఆ తనిఖీకి సహకరించారని చెప్పేసి చెప్పుకోవాలి. వరుసగా 2 రోజుల పాటు సీఎం వాహనాన్ని తనిఖీ చేయడం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే సీఎం వాహనాన్ని ఆపి తనిఖీ చేశారని చెప్పేసి ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. కానీ విపక్ష నేతలు మాత్రం కావాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా మిగతా పార్టీల నేతల వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.